ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, అందరూ బాగున్నారా? ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఉమెన్స్ డే కదా. మరి మీరందరూ మీ మదర్స్ కి విష్ చేశారా? ఒకవేళ కనుక చేయకపోతే మీ మదర్ కి అలాగే అమ్మమ్మలకి నాయనమ్మలకు కూడా ఖచ్చితంగా విష్ చేయండి పిల్లలు. విష్ చేయడమే కాకుండా మీ మదర్స్ కి మీరందరూ థ్యాంక్స్ కూడా చెప్పాలి. చెప్తారు కదూ? ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతిరోజు మీకు కావలసినవన్నీ చేసి పెడుతూ ఎంతో చక్కగా చూసుకుంటారు కదా. మరి మీరందరూ వారికి ఖచ్చితంగా థ్యాంక్ యూ చెప్పాలి. ఓకేనా? సరే, అయితే పోయిన వారం మీ అందరికి ఒక వాక్యం చెప్పాను కదా, దానికి జవాబు మీకు దొరికిందా? దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దీనికి గల జవాబు యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. మీ ఆన్సర్ కరెక్టేనా పిల్లలు? అయితే వెరీ గుడ్. ఇప్పుడు నేను మీ అందరికి ఇంకో వాక్యాన్ని చెబుతాను. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధించి, కీడు చేయువాడు దేవుణ్ణి చూచిన వాడు కాడు. యోహానుకి వ్రాసిన 2వ పత్రిక, యోహానుకి వ్రాసిన 3వ పత్రిక, అలాగే యూదాకి రాసిన పత్రిక, ఈ మూడింటిని మీరు చదవాలి పిల్లలు. ఇందులో కేవలం 3 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి కనుక మీరు ఈ మూడింటిని చదివి ఎక్కడ ఉందో నెక్స్ట్ వీక్ మీరు నాకు చెప్పాలి. ఓకేనా పిల్లలు? సరే, అయితే ఇప్పుడు మీ అందరికి ఒక మంచి కథని చెప్పబోతున్నాను. మరి కథ వినటానికి సిద్ధంగా ఉన్నారా పిల్లలు? ఒక ఊరిలో అభి అని ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతడు బాగా చదువుతూ ఎప్పుడు మంచి మార్కులు తెచ్చుకుంటూ తనకు తాను చాలా గర్వపడుతూ ఉండేవాడు. ఇదంతా చూసిన వాళ్ళ తాతయ్య ఒక రోజు ఇలా అడిగారు, అభి, నువ్వు ఎప్పుడు అన్నిట్లో ఫస్ట్ వస్తావు కదా అని. అందుకు, అవును తాతయ్య, నేను చాలా తెలివైన వాడిని అని అన్నాడు. అయితే అప్పుడు వెంటనే వాళ్ళ తాతయ్య అన్నాడు, నువ్వు తెలివైన వాడివే, మరి నీకు జ్ఞానం ఉందా అని అడిగారు. అందుకు అభి వెంటనే, అదేంటి అలా అడుగుతావు? తెలివి ఉంటే జ్ఞానం ఉండదా ఏంటి? నాకుంది జ్ఞానం కూడా అని చెప్పాడు. అయితే అప్పుడు వాళ్ళ తాతయ్య, సరే, నీకు జ్ఞానం ఉందని నువ్వు అంటున్నావు, కానీ రెండిటికి తేడా ఏంటో చెప్పు అని అడిగారు. అయితే అభికి మాత్రం దానికి దగ్గర ఆన్సర్ లేదు. అప్పుడు వాళ్ళ తాతయ్య ఈ విధంగా అన్నాడు, సరే, నీకు రెండిటికి తేడా తెలియదు కదా, నేను ఇప్పుడు నీకు చిన్న కథ చెప్తా విను అని అన్నాడు. అన్న తర్వాత ఈ విధంగా చెప్పాడు. ఒక ఊరిలో 2 చిన్న పిల్లలు ఉన్నారు. అయితే వాళ్ళిద్దరు కలిసి ప్రతిరోజు ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఒక రోజు ఆడుకుంటూ ఉండగా వాళ్ళు పొరపాటున ఒకరి పొలంలోకి వెళ్లిపోయారు. అక్కడ చాలా చెట్లున్నాయి. ఒక పెద్ద చెట్టుకి చాలా మ్యాంగోస్ ఉన్నాయన్నమాట. అయితే అందులో వెంటనే ఒకడు ఏం చేశాడంటే చాలా తెలివిగా గబగబా పైకెక్కి ఒక 10-15 కాయల్ని కోసుకొని కిందకి దిగాడు. రెండో వాడు ఏం చేశాడంటే అదే పొలంలో ఉండి ఆ యజమాని ఎక్కడున్నాడో కనిపెట్టి అతని దగ్గరికి వెళ్లి అతని పర్మిషన్ తీసుకొని వచ్చి అప్పుడు అతడు కాయల్ని కోసుకున్నాడు. అయితే ఈ ఇద్దరు చేసిన పనేంటో చెప్పనా? మొదటి వాడు ఎంతో తెలివిగా కాయల్ని తెచ్చుకున్నాడు, కానీ రెండో వాడు మాత్రం జ్ఞానంగా ప్రవర్తించి యజమాని పర్మిషన్ అడిగి అప్పుడు అతడు తీసుకున్నాడు. ఇదే రెండిటికి గల తేడా. తెలివితో మనం ఏదైనా చేయవచ్చు, కానీ జ్ఞానంతో మాత్రం సరైన పనులు మాత్రమే మనం చెయ్యాలి అని చెప్పాడు. ఇక అభికప్పుడు బాగా అర్థమైంది. తెలివిగా కాదు కానీ జ్ఞానం కలిగి సరైన పనులు చేయటం నేర్చుకున్నాడు. కనుక పిల్లలు, మీకు కూడా అర్థమైంది అనుకుంటాను. తెలివి మాత్రమే కాకుండా మన జ్ఞానం కలిగి ఉంటే మనం సరైన పనుల్ని చేయగలుగుతాము. ఒకవేళ మన దగ్గర సరైన జ్ఞానం లేకపోతే దేవుణ్ణి అడగ్గా దేవుడు మనకు కావాల్సినంత జ్ఞానాన్ని ఇస్తారు. ఎందుకంటే బైబిల్లో దేవుడు కూడా చెప్పారు ఏమని? ఒకవేళ మీకు జ్ఞానం కొదువుగా ఉంటే ఆయన్ని అడగమని. కనుక పిల్లలు, మీరందరూ జ్ఞానం కలిగి ప్రవర్తించాలని, అలాగే మీకు ఒకవేళ అలా కుదరకపోతే దేవుని యొద్ద సహాయం తీసుకొని చక్కగా ఉండాలని, దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనా పిల్లలు? సరే, అయితే వచ్చే వారం ఇంకో కథతో మళ్ళీ మనం సంతోషంగా కలుద్దాం. బాయ్ పిల్లలు.